నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఇస్కాన్ భక్తి స్థలంలో శ్రావణమాసం పూర్ణిమను బలరామ పూర్ణిమను సంస్థ నిర్వాహకులు నిర్వహించడం జరిగింది. త్రేతాయుగం నందు రాముడు లక్ష్మణునికి అన్నగా, ద్వాపరయుగంలో రాముడు కృష్ణుడిగా, లక్ష్మణుడు బలరాముడిగా అన్నములుగా అవతరించారని బోధన్ ఇస్కాన్ భక్తి స్థలంలో 5 రోజుల క్రితం నుంచి డోలారోహణ, పౌర్ణమి జయంతి ఉదయం నుంచి సాయంత్రం వరకు అభిషేకాలు, భజనలు, కీర్తనలు నిర్వహించడం జరిగిందని, భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఇస్కాన్ ధ్యాన కేంద్రం నిర్వాహకులు అశోకాత్మ నితేదాస్, రత్నమై రాధికా దేవిదాసి, కేశవ్ కరుణానిధి దాస్, యాదవ్పతి గోవిందదాస్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హరే కృష్ణ అండి. బోధన్ భక్తులందరికీ కూడా బలరామ పూర్ణిమ, రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ రాఖీ పౌర్ణమి, బలరామ పూర్ణిమ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అదేవిధంగా మన ఇస్కాన్ బోధన్లో కూడా మరి ఉదయం నుంచి కూడా మరి భగవంతుడి ఉయ్యాల సేవలు కానీ, మరి ఆయన అలంకరణ సేవలు, మరి సాయంత్రం రోజు నుంచి మరి ఆయనకి శంఖాభిషేకము కానీ, మహాప్రసాదాలు, మహా నైవేద్యాలు ఇవ్వడం కానీ, ఆయనకి భోగా పెట్టడం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. మరి బలరామ పూర్ణిమ కృష్ణుడి యొక్క అగ్రజుడు కదండి, అన్నయ్య అయిన బలరాముడు ఆవిర్భవించిన రోజు. మరి ఈరోజు అందరం కూడా రాఖీ కడుతూ ఉంటాం కదండి, మరి ఎవరికి కడదాం అందరం కూడా. హరే కృష్ణ. Today at ISKCON Bodhan, we are celebrating Sri Balaram Purnima in a very grand way. All over the world, we are celebrating this festival to get the kripa of Lord Krishna. Sri Balaram is considered as the guru of, Adi Guru for this entire world. So today we are celebrating so that we can get the mercy of Balaram on us, and so that we can do more bhakti to Krishna, and the society and the entire world will be at peace and harmony. This is the main purpose of conducting the Balaram Purnima. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.